హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ స్టేటస్లు అయితే కనుక చేస్తూ ఉన్నారు కదా. ప్రతి ఒక్కరూ కంపల్సరీగా కార్డులో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఈకేవైసీ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ కార్డుకి ఆల్రెడీ ఈకేవైసీ అయిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అంటే మీ ఫోన్లోనే అత్యంత సులభంగా చెక్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే మన ఛానల్లో ఇప్పుడు అయితే నేను ఒకసారి చూపిస్తాను. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉచిత రేషన్ పొందాలి అంటే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది సభ్యులు కూడా ఈకేవైసీ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం అయితే కనుక ప్రకటించింది. ఒకవేళ ఎవరికైనా ఈకేవైసీ కంప్లీట్ అవ్వలేనట్లయితే కనుక మళ్ళీ రేషన్ అయితే కనుక ఆపివేస్తామని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికి గడువు ఎప్పటిదాకా ఇచ్చారు, అలాగే ఏమైనా పెంచుతారా అని చూసినట్లయితే మార్చి 31 వరకు అయితే కనుక గడువు ఇవ్వడం జరిగింది. మళ్ళీ గడువు పొడిగిస్తారా లేదా అనేది అయితే కనుక ఏపీ ప్రభుత్వం ఇంకా దీనికి సంబంధించి ప్రకటించలేదు. ఎందుకంటే మార్చి 31 తర్వాతే ఈ గడువు పెంపు అనేది అయితే మళ్ళీ ప్రకటించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఇంకా పెండింగ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మరొక వారం కానీ లేదంటే మరికొద్ది రోజుల సమయాన్ని పొడిగిస్తారా లేదా అనేది అయితే గడువు ముగిసిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే ఏపీ ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక అప్డేట్ అయితే రాలేదు. గడువు పెంచుతున్నట్లయితే కనుక మార్చి 31 వరకే సమయం అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఈకేవైసీ ప్రాసెస్ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది అయితే ఒకసారి చూద్దాము. ఇంక ఈ విధానం చూసుకున్నట్లయితే కనుక మీరు జస్ట్ గూగుల్లో ఏపీ రేషన్ అని క్లిక్ చేసినట్లయితే కనుక గూగుల్లో ఏపీ రేషన్ అని కొట్టినట్లయితే మీకు ఇవి ఫ్రంట్ ఎంట్రన్స్లోనే EPDS2 లేదా EPDS1. AP.gov.in అనే వెబ్సైట్ వస్తుంది. లేదా ఈ లింక్ నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్ ద్వారా అయినా కూడా వెళ్ళిపోవచ్చు. ఒకవేళ లింక్ మీకు కనిపించలేదని కొంతమంది అంటూ ఉంటారు. సో అటువంటి వారి ఇబ్బంది ఉంటే జస్ట్ గూగుల్లో మీరు ఏపీ రేషన్ అని కొట్టండి. ఇక్కడ కొట్టిన వెంటనే కనుక మీకు ఈ విధంగా అయితే కనుక రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత మీకు రేషన్ కార్డు ఈకేవైసీ కంప్లీట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే మీరు ఇక్కడ డాష్ బోర్డ్ అని కనిపిస్తుంది కదా, హోము డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి. డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయగానే మీకు డాష్ బోర్డ్ సంబంధించి మొత్తం చాలా డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో మీరు రేషన్ కార్డ్ ఇక్కడైతే కనిపిస్తుంది కదా, రేషన్ కార్డ్ రెండో లైన్లో రేషన్ కార్డ్ సంబంధించి ఈపీడిఎస్ అప్లికేషన్ సెర్చ్ మూడో ఆప్షన్ వస్తుంది అనమాట. రేషన్ కార్డులో మూడో ఆప్షన్ ఇక్కడైతే కనిపిస్తుంది, ఈపీడిఎస్ అప్లికేషన్ సెర్చ్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇది క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ప్యానల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు మీ యొక్క రైస్ కార్డ్ నెంబరు అలాగే క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయకూడదు, కేవలం రైస్ కార్డు వైఎస్ఆర్సీపీ హయాంలో ఇచ్చినటువంటి రైస్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చి ఈ పక్కన ఉన్నటువంటి క్యాప్చా ఏదైతే ఉందో ఆ క్యాప్చాని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఇది అర్థం కాకపోతే రీఫ్రెష్ కొట్టినట్లయితే ఇక్కడ క్యాప్చా కూడా మారుతుంది. ఇప్పుడు నేనైతే ఒక కార్డ్ అయితే చెక్ చేసి చూపిస్తాను. ఇక్కడ రైస్ కార్డ్ నెంబరు అలా విధంగా క్యాప్చా ఎంటర్ చేయగానే ఇక్కడ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. స్టేటస్ ఆఫ్ ఈపీడీసీ అప్లికేషన్ అలాగే ఈకేవైసీ స్టేటస్ ఇక్కడైతే రావడం జరిగింది. ఇక్కడ ఈ కార్డులో అయితే కనుక 4 కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇందులో ఒకరికి చిన్నపిల్లవాళ్ళు అవడం వల్ల పేరెంటల్ ఐడెంటిఫికేషన్ అంటే తల్లిదండ్రుల యొక్క వేలిముద్ర అయితే ఉంది, మరొక ఇద్దరికి సక్సెస్ ఉంది, మరొకరికి అయితే ఎర్రర్ ఉంది. సో ఈ కార్డులో అయితే ఇద్దరు కంపల్సరీగా ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది ఎలా అని చూసుకున్నట్లయితే మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయాలు లేదా మీ రేషన్ డీలర్ ఎవరైతే ఉంటారో వారి వద్దకు వెళ్ళినా కూడా ఈ పాస్ యంత్రం ద్వారా అయితే ఈ ఐడెంటిఫికేషన్ ఓకే చేస్తారు. లేదా మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయం ద్వారా అయినా కూడా మీరు ఈకేవైసీ స్టేటస్ అయితే కనుక అప్డేట్ చేయించుకోవచ్చు. ఒకవేళ ఇప్పటికే మేము అప్డేట్ చేయించుకున్న తర్వాత కూడా మాకు ఇలా ఎర్రర్ చూపిస్తున్నట్లయితే కనుక ఎవరైనా ఇప్పుడు వెళ్ళి అప్డేట్ చేయించుకున్న వెంటనే అయితే కనుక ఇవి సక్సెస్ అని అయితే ఈకేవైసీ స్టేటస్లో చూపించదు. దానికి 24 అవర్స్ అంటే 24 గంటలు అయితే సమయం పడుతుంది. ఒకవేళ మీరు ఈ అథెంటికేషన్ ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని వెంటనే వచ్చి మీరు వెబ్సైట్లో చెక్ చేస్తే మీకు ఇంకా ఎర్రర్ కానీ లేదా ఇంకా అవలేనట్టే పెండింగ్ అని అయినా చూపిస్తుంటుంది. కొంతమంది పెండింగ్ అని కూడా చూపిస్తుంటుంది. సో అటువంటిది ఏం కాకుండా 24 అవర్స్ అయితే టైం పడుతుంది. ఒకసారి వెయిట్ చేసి అప్పుడు చూసుకోండి. మరొకసారి చెక్ చేసుకుంటే మీకు డీటెయిల్స్ తెలుస్తుంది. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదంటే మీరు గూగుల్లో ఏపీ రేషన్ అని కొట్టి ఎంట్రన్స్లో ఉన్నటువంటి EPDS2 అనేది క్లిక్ చేసినా కూడా రావడం జరుగుతుంది. తర్వాత డాష్ బోర్డ్, తర్వాత రేషన్ కార్డులో 3 ఆప్షన్ గుర్తుపెట్టుకోండి. వీడియోని ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ దీనికి సంబంధించి గడువు ఏదైనా పెంచినట్లయితే తప్పకుండా మన ఛానల్ ద్వారా మీకు వెంటనే తెలియజేయడం జరుగుతుంది.